స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. బుధవారం స్పీకర్కు లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారు. తాను కాంగ్రెస్లో చేరలేదని స్పష్టం చేశారు. పార్టీ మారాను అనేది పచ్చి అబద్ధమని పేర్కొన్నారు. కావాలనే తనపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన చెందారు. కాగా కాసేపటి క్రితమే పార్టీ మారిన 5 ఎమ్మెల్యేలపై స్పీకర్ ప్రసాద్ కుమార్ తీర్పు వెలువచ్చారు. తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీపై దాఖలైన అనర్హత పిటిషన్లు కొట్టివేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. 5 ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టు ఆధారాలు చూపించలేకపోయారని తీర్పులో పేర్కొన్నారు. ఇక అనర్హత వేటుకు తగిన ఆధారాలు లేవని, సాంకేతికంగా ఆ 5 ఎమ్మెల్యేలు భారత రాష్ట్ర సమితిలోనే ఉన్నట్టు స్పష్టం చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ నిర్ణయం స్వాగతిస్తున్నామన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆదే శ్రీనివాస్. స్పీకర్ ఎక్కడ వ్యక్తిగత నిర్ణయం తీసుకోలేన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్పై నిందలు వేయడం సరికాదన్నారు. మెరిట్స్ ప్రకారం ఇరుపక్షాల వాదనలు విన్న తదుపరి వారి పిటిషన్ డిస్మిస్ చేస్తే పైకోర్టుకు ఒకవేళ వెళ్ళడానికి అవకాశం ఉంటే వెళ్లే ప్రయత్నం చేయాలి తప్ప ఈరోజు ట్రిబ్యునల్ కోర్టులో జడ్జిగా ఉన్నటువంటి స్పీకర్ గారికి వారిని వ్యక్తిగతంగా విమర్శించడం ఏదైతుందో ఇది సబబు కాదు. ఇది రాజ్యాంగ విరుద్ధంగా కూడా వీళ్ళు ప్రవర్తించేటువంటి సందర్భం. అంటే వాళ్ళకు అనుకూలంగా తీర్పు వస్తే ఒక రకం, వాళ్ళకు అనుకూలంగా రాకపోతే తీర్పు మరొక రకంగా ప్రవర్తిస్తారని చెప్పిన మాట సందర్భంగా ఈరోజు సుప్రీంకోర్టు చెప్పినటువంటి సందర్భంలో కూడా గౌరవ స్పీకర్ గారు తనకున్నటువంటి విశేష అధికారాలను ఏకపక్షంగా వారు ఎక్కడ కూడా నిర్ణయం తీసుకోలేరు. ఇరుపక్షాల వాదనలు విన్న తదుపరి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా ఈరోజు స్వాగతించకుండా వ్యక్తిగతంగా విమర్శ చేయడం సరికాదు. ఒకవేళ మీకు ఈ తీర్పు నచ్చకపోతే హైకోర్టుకు వెళ్లే అవకాశం వెళ్ళాలి, కానీ ఈ విధంగా వ్యక్తిగతంగా నిందారోపణలు చేయడాన్ని మేము తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. ప్రధానంగా వివేక్ గారు, సంజయ్ గారు నీతో చెప్పింది. వివేక్ గారేమో టీడీపీ నుంచి బీఆర్ఎస్ పార్టీ మారి వచ్చినటువంటి ఫిరాయింపుదారుల గురించి మాట్లాడేటువంటి సందర్భం, క్రాస్ ఓటింగ్ పాల్పడిన విద్యాసాగర్ కుమార్ ఉన్నటువంటి ఇప్పుడు కోర్టుల ఎమ్మెల్యే సంజయ్ గారు కూడా మాట్లాడే మాటలకు విలువ ఉంటుందా అనేటువంటి మాట దయచేసి ప్రజలు గమనించాలి. ఈరోజు శాసనసభ స్పీకర్ గారు తనకు ఉన్నటువంటి అధికారం, ట్రిబ్యునల్ కోర్టుకు ఉన్నటువంటి అధికారం, జడ్జి రూపంలో ఇచ్చినటువంటి తీర్పును మేము స్వాగతిస్తా ఉన్నాం. ఈరోజు ట్రిబ్యునల్ కోర్టులో స్పీకర్ గారు మెరిట్స్ ప్రకారం